మీరు అంతకుముందు అయితే ఆయన కూడా రఘురామయ్య గారు టచ్లో ఉన్నాడు. అడిగినప్పుడు మీరు ఏమైనా ఎట్లా ఉంది, ఎప్పుడు ఆయన తిరుగుతూ ఉన్నారు మన యువనేత సిద్ధార్థ రెడ్డి గారు. అప్పుడు ఆయన కూడా కొత్తగా ఈ పార్టీలో చేరడం జరిగింది. చేరి ఈ పార్టీని కొద్దిగా చెప్పాలంటే, ఒక్క విధంగా చెప్పాలంటే, నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి జీవం పోసింది మాత్రం 25 ఏళ్ళ ఒక కుర్రవాడు. ఎవరా కుర్రవాడు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఎందుకంటే ఎలా పోసాడు నిజంగా చెప్పాలంటే, ఆ మాటలు చెప్తుంటే కూడా వాళ్ళు ఒక విధమైనటువంటి గగురు పొడుస్తుంది. ఈ నాయకులు, సోఫా కాల్ నాయకులంతా రాజశేఖర రెడ్డి గారితో బెనిఫిట్ పొందిన వాళ్ళు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సీట్లు తీసుకున్న వాళ్ళు కానీ, అందరూ పక్క పార్టీలకు పోయి వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళనందరినీ అక్కడ గుంజేసేసేసి మార్కెట్ యార్డ్ చైర్మన్, జెడ్పీ చైర్మన్లు మొత్తం అక్కడ చేసేసేసి వైఎస్ఆర్సీపీని ఏమీ లేకుండా ఇట్లా చేసేసేసారు. ఉన్నవాళ్ళు కూడా ఏ భయంతో వాళ్ళు పెట్టేటువంటి కేసులతో, వాళ్ళకు ఒక రేషన్ కార్డు లేదు, ఒక పెన్షన్ లేదు, చాలా ఇబ్బందుల పాలు చేశారు. అందుకని చాలామంది భయపడి కూడా కామ్ అయిపోయినారు. అటువంటి పరిస్థితిలో దేవుడు నిజంగా ఒక రత్నం లాంటి కురువుని నందికొట్కూరుకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అప్పుడు ఆ అబ్బాయి డేర్ కానీ, అబ్బాయి స్పీచ్ కానీ, అబ్బాయి మీద ఉండేటువంటి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. ఫస్ట్ ఆ కుర్రోడు ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ నమ్మకంతో వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఇచ్చింది కరెక్ట్ అని చెప్పేసి, నేను కూడా కరెక్ట్గా చూస్ చేసుకున్నానని చెప్పేసి నేను 100% ప్రకారంగా నమ్ముతాను. నేను అందుకని ఎక్కడ నా స్పీచ్లో ఎక్కడ పోయినా కూడా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ ఉద్దండులు వాళ్ళ పెద్దనాయన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, గౌరు వెంకటరెడ్డి గారు, మాండ్ర శివానందరెడ్డి గారు, గౌరు చరిత గారు, అంతవరకు వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఐజయ్ గారు, అందరూ ఒక సైడ్ ఉంటే, ఇంతమంది ఒక సైడ్ ఉంటే, ఇంతమందిని కాదని నన్ను నమ్మండి, నేను మీతో ఉంటాను, మీకు న్యాయం చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే అందరి ప్రజల దగ్గర ఆయన చెప్పుకుంటున్నాడో, ఈయన కూడా అలాగే ప్రజలలో ఒక విశ్వాసాన్ని నింపినాడు. నేను మీకు ఉంటాను, అండగా ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి. సో అది బాగా ప్రజలలో మంచి ఎఫెక్ట్ వచ్చింది. ఎఫెక్ట్ వచ్చి బాగా యువకులు, తర్వాత ఈవెన్ ఈ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వీళ్ళు కూడా ఒక నిన్న ఎక్కడో పోయామండి విజయవాడ మొన్న విజయవాడ వచ్చాడు, ఏదో భోజనానికి పోయినాం, బయటకు వచ్చే వరకు ఎక్కడెక్కడ రోడ్డు మీద పోయేతో ఆపేసేసి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు నాకు రూమ్తో. సో దట్ ఈస్ ద క్రేజ్. అదే ఒకటి, దేవుడు ఎక్కడో ఒక చోట జగన్ గారు చెప్పినట్లు దేవుడు రాస్తాడు, ఇక్కడ అమలు అవుతుంది అన్నట్లు, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్.